హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సునీ వెంకీ వ్లాగ్స్. పంచభూతాలకు అధిపతి అయిన ఆ భూతనాథుణ్ణి అభిషేకించడం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఈ సమస్యకి పరిష్కారం ఏది అంటే వెంటనే శివలింగానికి అభిషేకం చేయించుకోండి అంటారు. అంటే దానికన్నా బ్రహ్మాస్త్రం ఏది ఉండదని. శివాభిషేకం అనేది అంత గొప్పది. ఈ శివయ్యని చూడండి. ఇదైతే రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వరి టెంపుల్ అండి. ఇక్కడ ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు ముందు రోజు చనిపోయిన వారి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం మగవారికి మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. చింతలన్నీ తీర్చే చిదానంద రూపుడు ఆ శివయ్య. ఆయన ప్రాణాన్నే కాదు, పంచవాయువుల్నే కాదు, సప్త ధాతువుల్నే కాదు, పంచకోశాలనే కాదు, కర్మేంద్రియాలనే కాదు, ఆ స్వామి అంతటా విస్తరించి ఉన్న ఆనందకరమైన స్థితి. సర్వంతర్యామి అయిన నిరాకరుడు ఆ అనంత రూపుడు. మన్ను నువ్వే, మిన్ను నువ్వే, నన్ను నడిపే ముక్కంటి కైలాసవాస అన్న వారికి శ్వేత వృషభ వాహనుడు, త్రిశూలధారుడు వెంట ఉంటాడు. నిజరూపలింగాలు, నిత్యాభిషేకాలు, రకరకాల హారతులు ఆ పరమశివుడిదే కదా ఇదంతా. ఆ శివయ్యను పూజించేటప్పుడు హారతి ఇవ్వడం అనేది భక్తితో కూడిన ఒక పూజా విధానం. హారతి సమయంలో ఓం నమ శివాయ వంటి మంత్రాలను జపించడం చేత, శివునికి హారతి ఇవ్వడం చేత భక్తులకు పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. ఆ శివనామస్మరణ ఫలితం అంత గొప్పది. ఎప్పుడు ఏది చేసినా లోకములకు శుభం చేసేవాడు అనంతలోక సృష్టికర్త. ఈ సృష్టి అనేది పంచభూతాల అధీనంలో ఉంటుంది. ఈ పంచభూతాలను తన ఆలయాలుగా, పంచలింగాలుగా ఏర్పడినటువంటి 5 ముఖ్య శివాలయాలు ఉన్నాయి. వాటిలో మొదటిది పృథ్వీలింగం. పృథ్వీ అంటే భూమి. ఏకాంబరేశ్వర ఆలయం తమిళనాడులో ఉంది. రెండవది జలలింగం. జలం అంటే నీరు. జంబుకేశ్వర ఆలయం తమిళనాడులో ఉంది. మూడవది అగ్నిలింగం. అగ్ని అంటే నిప్పు. అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులో ఉంది. నాలుగవది వాయులింగం. వాయు అంటే గాలి. శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఐదవది ఆకాశలింగం. నటరాజాలయం తమిళనాడులో ఉంది. సమస్తం ఆయనే అయినప్పుడు మనం ఏమి ఇవ్వగలం? చెంబుడు నీళ్లతో అభిషేకం తప్ప. మన మనస్సును ఆయన పాదాల దగ్గర పెట్టి పరమ భక్తితో ఆ మహారుద్రుణ్ణి వేడుకుంటే ఆ గిరిజారమణుడు ఇవ్వబోతాడా? ఖచ్చితంగా ఇస్తాడు ఆ శంకరుడు. వెంకటేశ్వర స్వామికే అప్పు ఇచ్చిన కుబేరుడు అంత ధనవంతుడు కావడానికి ఆ శివయ్య ఇచ్చిన వరమే కదా. కుబేరుణ్ణి ధనవంతుని చేయగల ముక్కంటి మాత్రం ఎప్పుడు శ్మశానవాసే. శివుడు అక్కడ ఉండడం ద్వారా అహంకారాన్ని జయించాలని, జీవితం యొక్క అంతిమ సత్యం మరణమని, మరణం కూడా జీవితంలో ఒక భాగమేనని, అందరూ అంతిమంగా శ్మశానానికే చేరాలని ఆయన తెలియజేస్తారు. శివనామస్మరణ చేయడం ద్వారా పాపాలు తొలగి అంతిమంగా మోక్షం ప్రసాదిస్తుంది. శివ అనే 2 అక్షరాలలో అద్భుతమైన శక్తి ఉంటుంది. మనం చేసిన పాప పుణ్యాలే మన కర్మ. ఫలితాలు సృష్టిలో ధర్మమే ఉద్భవించాలని ఆ శ్వేత వృషభ వాహనుడు ధర్మం వైపు ఉన్న వాళ్ళకు ఎటువంటి ఆపద రాకుండా కాపు కాస్తాడు. శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలతీతుడు, అనగా కాలమునకు వశము కాని వాడు. అందుకే సదాశివుడు అయ్యాడు. పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాలో కనుక్కోవడం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మలు కూడా అసంభవం. అందుకే పరమశివుడు అయ్యాడు. సబ్స్క్రైబ్.